వెల్కమ్ టు మై ఛానల్ హేమ హంగామా. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ 8 సిరీస్ అండ్ ఎపిసోడ్ నెంబర్ 7. మరి 7లో హైలైట్స్ ఏంటి అన్నది షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేద్దామని ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే ఆల్రెడీ ఈ పాటికి అందరూ చూస్తారు. నిన్న నేను ఆల్రెడీ ప్రోమో అనాలిసిస్ పెట్టాను కదా, అందులో చాలా వరకు పాయింట్స్ అయితే కవర్ అయిపోయినాయి. అదే మళ్ళీ చెప్పడం వల్ల లెంత్ ఎక్కువ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో యాజ్ యూజువల్ ఫర్ ద ఫస్ట్ టైం శనివారం వినాయక చవితి ఫస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి మన నాగమామ ఎంట్రీలో ఏమంటారు, ఎప్పుడో లాస్ట్లో చేసేవాళ్ళు రీమిక్స్ డైలాగులన్నీ అదేదో ఫస్ట్ వారంలోనే చేస్తారు, ఏదో సాధించినట్టు. ఇదే అనమాట డిఫరెన్స్ అన్నది. నాగమామ డ్యాన్స్ యాజ్ యూజువల్గానే ఉంది, బట్ ఆశించినంత స్థాయిలో నాగమామ పెర్ఫామ్ చేయలేదని నాకైతే అనిపించింది. నిజంగా మరి బిగ్ బాస్ టీమ్ ఇన్పుట్స్ మీరేగా ఇస్తారు ఆయనకి. ఆయన చూస్తారో చూడరో మనకు తెలియదు, కానీ మీరు మాత్రం చెవిలో ఇన్నైర్లో ఇస్తారు కదా ఇన్పుట్స్. కొంచెం మంచిగా ఇవ్వండి. ఇలా ప్రాసలు టైమింగ్స్ బాగున్నాయి. డైలాగ్ రైటర్లను పెట్టుకునే కదా రాస్తారు. ఆయనకు ఆన్ ద స్పాట్ స్పాంటినిటీ అన్నది తక్కువ కదా. సో మీరు కూడా ఒక మంచిగా ఇన్పుట్స్ ఇచ్చి, ఇంకా చాలా జరుగుతున్నాయి హౌస్లో. ఎందుకో ఏకపక్షపాతంగానే మీకు కావాలనుకున్న కంటెస్టెంట్స్ని మాత్రమే మీరు సపోర్ట్ చేస్తున్నారన్న ఫీలింగ్ ఆడియన్స్కి వచ్చేస్తుంది. ముఖ్యంగా నాకైతే వచ్చేస్తుంది. మిగతా వాళ్ళ సంగతి అయితే నేను చెప్పదలుచుకోలేదు. నా గురించి మాట్లాడుతున్నాను. ఓటింగ్ పరంగా చూసుకుంటే విష్ణుప్రియకి, మణికంఠకి వీళ్ళందరికీ ఎక్కువ ఓటింగ్ ఉన్నప్పటికీ కూడా ఆర్జీవి గారు చుక్కనే ముందు ఎందుకు సేవ్ చేశారు సోనియా గారిని? ఇది మీ స్ట్రాటజీలు, బొంగులో స్ట్రాటజీలు. అంటే మిగతా కంటెస్టెంట్స్ అందరూ సోనియా తోపు, సోనియాకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, అది ఇది అని అనుకోవాలని, అంతేనా? అంతకు మించి ఇంకేమీ లేదు. నిన్న టాస్క్లు కూడా ఏంటి, ఏమంటారు, పొట్టకి అది కట్టేసి మొండి కత్తి, తుప్పు కత్తి, నల్ల కత్తి, ఏంటో ఎందుకు మాస్టర్ వాళ్ళు వచ్చి వారం కూడా కాలేదు. మళ్ళీ వాళ్ళకి ఎవరు బ్లాక్ నెగిటివ్, ఎవరు రస్ట్ కత్తి, ఇవన్నీ అవసరమా? అసలు గేమ్స్ కూడా ఏమీ లేవు. సప్పగా ఉంది. నాగార్జున వచ్చాడంటే ఎపిసోడ్ ఎలా ఉండాలి? అరే ఓ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తాం. అది అంత వరస్ట్గా అంత ఇదిగా చేయడం అన్నది నాకు అస్సలు నచ్చలేదు. నాకైతే ఏందో సోదిలా ఉంది. దానికన్నా ఒక సినిమా పెట్టుకుని చూడడం బాగుంది అనిపించింది. విష్ణుప్రియ ప్లేస్లో విష్ణుప్రియ కరెక్ట్గా ఉందా అంటిల్ అన్లెస్ ఆ ప్రతివ్రత అన్న డైలాగ్ని వదిలేస్తే తనన్నది పెద్ద నాకేమీ ఇదిగా అనిపించలేదు. సోనియా ఓవర్ బోర్డ్లో చాలా చేసింది. మరి సోనియాని ఎక్కడా ఎందుకు ప్రశ్నించలేదు? అండ్ సీత చేసిన దానికి కూడా మీరు ఇంకా డెవలప్ అవ్వాలి అది ఇది అని చెప్పి ట్యాగ్స్ ఇస్తున్నారు. బట్ నాకు ఎందుకో జడ్జ్మెంటల్ బాగాలేదు అనిపించింది. ఎపిసోడ్ కూడా సోసోగానే ఉంది. అండ్ మిగతాయి చూసుకున్నా కూడా అదే తీరుగా ఉంది. మరి చూడాలి ఈ రోజు ఆదివారం ఎపిసోడ్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది అయితే చూడాలి. సో ఎక్కువగా కవర్ చేయడానికి కూడా ఏం లేదబ్బా, ఎపిసోడ్లో కూడా ఏమీ లేదు. అందుకే నేను కవర్ చేయడానికి కూడా ఏమీ లేదని చెప్పాలన్నమాట. ఇది ఇవాల్టి బిగ్ బాస్ సీజన్ 8 సిరీస్లో 7th ఎపిసోడ్. సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హేమ హంగామా. అరే చెప్పురా. అరే అదేరా ఇందాక చెప్పమని చెప్పే కదా. ఏది? ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కదా మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే